ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్గా సాగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ వేడి పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష టీడీపీలో వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా సీఎం జగన్ గెలుపును ఆపాలని టీడీపీ, జనసేన కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో వారికి షాక్ తగిలే విధంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల ప్రకటనే అందుకు నిదర్శనం. టీడీపీ, జనసేన ఊహకందని విధంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. తాజాగా కర్నూలు అసెంబ్లీ స్థానం విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి టీడీపీ అయోమయంలో పడిపోయింది. తాజాగా వైఎస్ఆర్సీపీ 9వ జాబితా విడుదల అయింది. ఇందులో కేవలం 2 అసెంబ్లీ స్థానాలతో పాటు ఓ పార్లమెంటు స్థానానికి ఇన్ఛార్జీలను ప్రకటించింది. అందులో నెల్లూరు పార్లమెంటుకు వి విజయసాయిరెడ్డి, మంగళగిరికి మురుగుడు లావణ్య పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ 2 స్థానాలతో పాటు కర్నూలు అసెంబ్లీ స్థానానికి కూడా అభ్యర్థిని సీఎం జగన్ ప్రకటించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ను కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. గురువారం ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం శుక్రవారం వైసీపీ కర్నూలు ఇన్ఛార్జి బాధ్యతలను తీసుకున్నారు. ఇక్కడ అప్పటి వరకు ప్రస్తుత ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిలో ఎవరో ఒకరు ఉంటారని భావించారు. అయితే వీరిద్దరిలో ఎవరిని నియమించినా మరొకరు సహకరించరని టీడీపీ నేతలు భావించారు. ఈ క్రమంలో తాము ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థిని నిలబెడితే వైసీపీ విజయాన్ని ఆపొచ్చని భావించారు. అలాగే వారి ఆలోచనలకు తగినట్టే హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డి ఎవరికి వారే ఎమ్మెల్యే సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అందుకే చాలా స్థానాలు ప్రకటించిన వైఎస్ఆర్సీపీ కర్నూలు స్థానంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇక్కడ వర్గపోరు ఉందని, తమకు అనుకూలంగా మార్చుకోవాలనే భావనలో టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే మామూలుగానే సీఎం జగన్ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ముఖ్యంగా టీడీపీ, జనసేనకు సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలాగే తాజాగా కర్నూలు అసెంబ్లీ స్థానం విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయంతో టీడీపీ తలపట్టుకుంటోంది. జగన్ వ్యూహాలు అర్థం కాక పిచ్చెక్కుతుందని టీడీపీ నేతలే అనుకుంటున్నారు. మొత్తంగా కర్నూలు విషయంలో ఇంతియాజ్ పేరును ప్రకటించడం ఆయనకు హఫీజ్ ఖాన్, ఎస్వి మోహన్ రెడ్డిలు మద్దతుగా తెలిపారు. అంతేకాక ఇంతియాజ్ కర్నూలు సొంత జిల్లా కావటం కూడా ఓ అనుకూల అంశం. ఇలా అన్ని బలబలాలు కలిగిన ఇంతియాజ్ను కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీడీపీ షాక్కు గురైంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలతో టీడీపీ, జనసేనలు అల్లాడిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాయకుడు అనే పదానికి అనేక నిర్వచనాలు ఉంటాయి. అయితే తాను నమ్మిన సిద్ధాంతం కోసం తనను నమ్ముకున్న వారితో కలిసి నడిచేవారు నాయకుడు. లీడర్లుగా చెలామణి అయ్యే వారందరూ ఈ కోవకు చెందినవారు కాదు. తనను నమ్మిన వారికి చేయి అందిస్తూ తాను అభివృద్ధి చెందేవాడే అసలైన నాయకుడు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, తన సైన్యంలో ఎంతమంది మోసం చేసి ప్రత్యర్థులకు దాసోహమైనా భయపడరు. తనకంటూ ఉన్నా తననే నమ్మిన సైన్యంతో కూడా యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉండే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి నాయకులు చరిత్ర పుటల్లో నిలుస్తుంటారు. రాజకీయ కురుక్షేత్రంలో శత్రువులతో పోరాటం చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ జాబితాలోకే చేరుతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే అలా సీఎం అనే పిలుపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంత ఈజీగా రాలేదు. ఎంతోమంది దుర్యోధనులు, శకునులు, రావణాసురుల వంటి వారితో పోరాటం చేశారు. వారు పెట్టిన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొన్నాడే కానీ ఎక్కడా భయపడి వెనకడుగు వేయలేదు. ఇక్కడ జగన్కి ఉన్న ఒకే ఒక్క ధైర్యం, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తన కోసం నిలబడేవారు, తనను నమ్మిన వారు వెనకాల ఉన్నారు. అందుకే 2009 నుంచి 2019 వరకు సీఎం అయ్యే వరకు తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కొందరు నాయకులు జగన్ను నమ్మి ఆయన వెంటే ఉన్నారు. ఎంతోమంది వివిధ ప్రలోభాలకు ఆశపడి జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలిపోయారు. కొందరు మాత్రం అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భరించారే కానీ జగన్ను విడిచిపెట్టలేదు. అలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని జగన్కు అండగా ఉండటంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు జగన్ పార్టీలోనే చాలామంది అవకాశవాదులు తాము ఆశించింది దక్కలేదని పార్టీని వదులుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఒకవైపు ఉంటే టీడీపీ, జనసేన, కొత్తగా కాంగ్రెస్ వంటి పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయి.
ఇలా పార్టీలు మారేవారు మారుతున్నా, ప్రత్యర్థులు గుంపులుగా వచ్చినా జగన్ మాత్రం ఎక్కడా అధైర్యానికి గురి కావటం లేదు. కారణం, ఆయనకంటూ నమ్మిన సైన్యం ఒకటి ఉంది. అందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు వెళ్లినా ఆందోళనకు గురి కాలేదు. ఇటీవల వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన పార్లమెంటు, అసెంబ్లీ జాబితాలు చూసినట్టయితే జనం బలం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ప్రకటించిన పలు కీలక పార్లమెంటు స్థానాల్లో జగన్ను నమ్మి ఆయన వెంట నడిచిన వారే ఉన్నారు. జగన్ను ఆరాధించే వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒకరు. జగన్ ఏం చెబితే అది చేసేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకే జగన్ ఆదేశాలతో తన సొంత జిల్లాను వదిలి పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనను జగన్మోహన్ రెడ్డి ఆత్మ అని చాలామంది అంటుంటారు. తాను పోతే వైసీపీకి దిక్కులేదనే ధీమాతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. ఇంతకాలం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి నమ్మించి మోసం చేసి వెళ్తే జగన్ ఎక్కడా అధైర్యపడలేదు. వెంటనే విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించారు. అలాగే ఒంగోలు లోక్సభకు తనకు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. అలాగే తిరుపతి పార్లమెంటుకు గురుమూర్తిని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల జాబితాల్లో ఎక్కువ మంది తనను నమ్మి తన వెంట నడిచిన వారే. ఇలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, పేర్ని నాని వంటి పలువురు వైసీపీ నేతలతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులపై యుద్ధం చేస్తున్నారు. ప్రత్యర్థులు మొత్తం ఏకమై గుంపులుగా కురుక్షేత్రంలోకి దిగితే తనను నమ్మిన వారితో కలిసి సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారు.